నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి 2019 ఎలక్షన్స్ కన్నా 2024 ఎలక్షన్స్ మాత్రం ఒక ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే రాజకీయం నిఘంటువు ప్రజాపక్ష నేత అభినవ చెగువేరా పవన్ కళ్యాణ్ కలయికతో టీడీపీ బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించడం అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని సంకల్పించడం చూస్తుంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవంతో ముందుకు వెళ్తోంది అని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు అనడంలో అతిశయోక్తి కాదు. అందుకే ఇప్పుడు వంగవీటి రాధకు మంచి రోజులు వచ్చాయా? ఆయనపై చంద్రబాబు దృష్టి పెట్టారా? పొలిటికల్ లైఫ్ సెట్ చేయనున్నారా? కీలక పదవి ఇవ్వనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో కూటమి విజయం వెనుక కాపు కమ్మ సామాజిక వర్గం మధ్య సమన్వయమే కారణం. ఆ రెండు సామాజిక వర్గాల మధ్య కెమిస్ట్రీ కుదిరింది. దశాబ్దాల వైరాన్ని మరిచి ఆ రెండు సామాజిక వర్గాలు కలిసి పనిచేశాయి. అయితే ఈ క్రమంలో వంగవీటి రాధ ఎక్కువగా కృషి చేశారు. కోస్తాలో కూటమి తరపున ప్రచారం చేశారు. కాపు సామాజిక వర్గం ఓట్లను కూటమి వైపు టర్న్ చేశారు. చివరకు బీజేపీ నుంచి పోటీ చేసిన సుజనా చౌదరి లాంటి నేతలకు కూడా మద్దతుగా ప్రచారం చేశారు. ఒక దశలో రాధ వైసీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అందుకు రాధ అంగీకరించలేదు. టీడీపీలో మనస్ఫూర్తిగా పనిచేశారు. ఇప్పుడు అదే రాధకు వరంగా మారనుంది. 2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వంగవీటి రాధ. తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. చట్టసభలకు ఎన్నిక కావడం అదే తొలిసారి, అదే చివరిసారి కూడా. ఇక 2009లో రాజశేఖర రెడ్డి వద్దని వారించిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో పోటీ చేయడానికి టికెట్ దక్కలేదు. టీడీపీలోకి వచ్చిన ఛాన్స్ రాలేదు. ఈ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి. కానీ టీడీపీ కూటమి గెలుపుకు మాత్రం విశేషంగా కృషి చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంచడం వెనుక చంద్రబాబు వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో శాసన మండలిలో 4 ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ముందుగా వంగవీటి రాధను ఎమ్మెల్సీ చేసి క్యాబినెట్లోకి తీసుకునేందుకు చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన 4గురికి పదవులు ఇచ్చారు. విపక్షాలకు చెక్ చెప్పాలంటే రాధా లాంటి వారికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదే జరిగితే రాధా రాజకీయ జీవితం ఒక గాడిలో పడినట్టే. వంగవీటి అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.